హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 33. అందరూ మండపానికి వెళ్ళారు. పెళ్లి తంతు మొదలయ్యింది. రిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సుచిత్ర కూడా వచ్చారు. రిషి అజయ్ పక్కన ఉండి నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతమందిలో ఉన్నా కూడా అతని కళ్ళు మధు కోసం మాత్రమే వెతుకుతున్నాయి. పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని పంతులు గారు అంటుంటే అందరూ ఒక్కసారిగా అటువైపు చూశారు. పెళ్ళికూతురు వస్తుంది. అందరూ ఆమెని చూస్తున్నారు. కానీ రిషికి మాత్రం మధు మాత్రమే కనిపిస్తుంది. ఆ పచ్చని పెళ్లి పందిట్లో పెళ్లి బాజాలతో నెమల పింఛం కలర్ శారీలో ఆమె శరీర ఛాయకి ఆ రంగు నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళుకి నిండుగా కాటుగా పెట్టుకుని లేత గులాబీ రంగు పెదాలతో వాటికి తోడు చిన్న చిరునవ్వుతో జుట్టుకి క్లిప్ పెట్టి వదిలేసింది. చుట్టూ మల్లెపూలు చుట్టి ఉంది. ఆమె ఎలా నడిచి వస్తుంటే దేవతలా అనిపించింది. దానికే అతని మనసు మైమరిచిపోతుంది. మధు మాత్రం రిషి వైపు ఒక్కసారి కూడా చూడలేదు. తన ముందే తిరుగుతున్నా కూడా ఒక కంటి చూపు కూడా అతని వైపు విసరడం లేదు. రిషికి ఉక్రోషం పెరిగిపోతుంది. మధుని పట్టుకుని అడగాలి అన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ చాలా కష్టంగా తమాయించుకున్నాడు. ఎంత బాగా రెడీ అయ్యాడు తను. తన వల్లే పెళ్ళయ్యాక మధు చెప్పింది, కన్నా నువ్వు శర్వాణి వేసుకో, మంచి వైన్ కలర్ది, నీకు బాగా సూట్ అవుతుంది అని. వెతికి మరి అలాంటిదే వేసుకుని వస్తే కనీసం నా వైపు కూడా చూడడం లేదు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి నవ్వుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం చూస్తే రిషికి దవడలు బిగుసుకోవటం, పిడికిలు బిగించి తన కోపాన్ని ఆపుకుంటున్నాడు. ఇదంతా గమనించిన అజయ్ మాత్రం నీకు దండం పెడతారా, కొంచెం కోపం తగ్గించుకో అని సైగ చేస్తున్నాడు. అని కళ్ళతో చెప్పి ఊరుకున్నాడు రిషి. ఇంతలో అతని చెయ్యి పట్టుకుని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తే కిందకి చూశాడు. చిన్ని నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంది. పట్టు లంగాలో 2 జడలు వేసుకుని కుందనపు బొమ్మలా ఉంది. హాయ్ చిన్ని, ఎలా ఉన్నావు? నీ డ్రెస్ చాలా బాగుంది అని అన్నాడు ఆమె బుగ్గ పట్టుకుని లాగుతూ. బాగున్నా అన్నయ్య అని అంది చిన్ని. రిషి ఆమె వైపుకు వంగి, చూడు చిన్ని, నన్ను అన్నయ్య అని పిలవద్దు అని అన్నాడు. మరి ఏమని పిలవను అని అంది చిన్ని. మనిద్దరం ఫ్రెండ్స్ కదా, రిషి అని పిలువు అని అన్నాడు రిషి చేయిస్తూ. అమ్మో, పేరు పెట్టి పిలవకూడదని మా అక్క చెప్పింది అని అంది చిన్ని అమాయకంగా. రిషి మనసులో నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే నాకు అనుకుని, పర్వాలేదు మీ అక్క ఏమైనా అంటే నాకు వచ్చి చెప్పు అని అన్నాడు రిషి. రిషి అని పిలువు సరేనా చిన్ని అని అన్నాడు. చిన్ని కూడా సరే అని తల ఊపి అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంతలో ముహూర్తం దగ్గర పడుతుంది అని మండపం పైకి వెళ్ళాడు. అజయ్ లత మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. వాళ్ళ మొహాల్లో చెప్పలేని ఆనందం. వెనక బాజాలు, గట్టి మేళం మోగుతుంది. పంతులు పెళ్లి మంత్రాలు చదువుతూ ఉండగా మధు రిషి వైపు చూసింది కళ్ళు నిండా నీళ్లతో. రిషి కూడా ఆమె వైపు చూశారు. ఒకరికొకరు ప్రపంచం మర్చిపోయి చూసుకున్నారు. మధు కళ్ళల్లో ఆపిన ఆగని కన్నీళ్ళు. ఈసారి మాత్రం రిషి మధు కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఇద్దరికీ తెలుసు ఈ పెళ్లి మంత్రాల వల్ల వాళ్ళ పెళ్ళిని గుర్తు చేసుకుంటున్నాయి అని. ఇక ఆమె కళ్ళు నిలదీస్తూనే ఉన్నాయి. ఎందుకు రిషి నన్ను దూరం పెడుతున్నావు అని. ఆమెను బాధ పెడుతున్నానని అతనికి తెలుసు. కానీ కొన్ని రోజులు ఈ ఎడబాటు తప్పదు అనుకున్నాడు రిషి మనసులో. ఇంకక్కడ ఉండలేక పక్కకి వచ్చేశాడు. పెళ్ళంతా చాలా బాగా జరిగిపోయింది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మధుని లత పైకి రమ్మని పిలిచింది. రిషిని అజయ్ పిలిచాడు. ఇద్దరిని చెరో పక్క నిలబెట్టుకుని ఫోటో తీసుకున్నారు. ఇద్దరు కూడా దీనికి వద్దు అని చెప్పలేదు. సుచిత్ర కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రిషి అంతా చూసి ఊరుకున్నాడు. లతని అజయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే టైం వచ్చింది. అందరూ కారు దగ్గరికి వచ్చారు. లత వాళ్ళ నాన్నగారికి కాళ్ళకి దండం పెట్టి ఆయనని పట్టుకుని ఏడ్చింది. బాధపడకమ్మా, నువ్వు కోరుకున్నట్లు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. సుఖంగా ఉండు తల్లి అని తల నిమిరాడు. మధు దగ్గరికి వచ్చింది. లత ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. తనివి తీరా ఒకరినొకరిని వదలాలి అనుకోలేదు. టైం అయ్యింది. దుర్ముహూర్తం వచ్చేలోపు వెళ్ళాలి అని అజయ్ వాళ్ళమ్మ కంగారు పెట్టేసరికి ఇద్దరూ ఒకరినొకరు వేరుపడి లతని కారు వరకు ఎక్కించింది మధు బాధతో. అందరి మనసులు బరువుగా అయిపోయాయి. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మధు ఇంటికి వచ్చి ఆమె శారీ మార్చుకుని హాల్లో దిగులుగా కూర్చుంది.
మధు వాళ్ళ అమ్మ చిన్ని మాత్రమే ఉన్నారు. మీ నాన్న ఎక్కడే, మండపం నుంచి కనిపించడం లేదు అని అంది ప్రభావతి. తెలీదమ్మా అని అంది మధు సైలెంట్గా. అవును, ఈ చిన్ని ఎవరు, ఇక్కడే ఉంటుంది అని అంది ప్రభావతి. తను ఇక్కడి నుంచి నాతోనే ఉంటుంది అని అంది మధు. నీతో ఉంటుందా అంటే అని అంది వాళ్ళమ్మ. చిన్ని నీ రూమ్లోకి వెళ్ళి పడుకోమని చెప్పింది మధు. అప్పుడు జరిగిందంతా కూడా మొత్తం చెప్పింది మధు తన తల్లికి. ఏంటే నువ్వు చెప్తుంది, మనకే దిక్కులేదు, మళ్ళీ మెడకొక డోలు అన్నట్టు. పెళ్ళి కావలసిన పిల్లవి, ఇంకా ఈ పిల్లను నీ వెంట ఉంచుకుంటే నిన్నెవడు చేసుకుంటాడే? మన పరిస్థితి తెలుసు కదా, అప్పుల్లో ఉన్నాం. ఇంకా పిల్లని చదివించి పెళ్లి చేసే బాధ్యత ఎత్తుకుని అంత పెద్దదానమైపోయావా? అయినా నీ తల్లి తండ్రులు బతికే ఉన్నారు కదా, ఒక్క మాటైనా మాకు చెప్పాలి అనిపించలేదా అంటూ కోపంగా తిడుతుంది ఆమె తల్లి మధుని. అంతా సైలెంట్గా వింటూ ఉంది మధు, ఏం మాట్లాడకుండా. నేను ఇంతలా వాగుతున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి మధు, మాట్లాడు అని అంది కోపంగా వాళ్ళమ్మ. ఈలోపు గేట్ తీసుకుని వాళ్ళ నాన్న వచ్చాడు. ఫుల్గా తాగేసి ఊగుతూ వచ్చాడు. నడవలేనట్టు పడిపోతుంటే ఇద్దరూ కంగారుగా వెళ్ళి అతన్ని పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఏం మాయరోగం వచ్చింది, అలా తాగేసి పడిపోయావు, పెళ్లి మండపంలో మాయమై ఎక్కడికి పోయావు అని అంటూ తిడుతుంది మధు వాళ్ళమ్మ. ఈ గోలకి చిన్ని బయటికి వచ్చింది. వాళ్ళ నాన్న ఆమెను చూసి అందరూ వెళ్ళిపోయారు. ఈ బుడ్డది ఇంకా వెళ్ళలేదేంటి అని అన్నాడు ఊగుతూనే. ఈ విషయం అదిగో అక్కడ కర్రలా నిలబడి ఉంది కదా, నీ కూతుర్నే అడుగు అని అంది ప్రభావతి. ఏమైంది అని అన్నాడు మధు వైపు చూసి వాళ్ళ నాన్న. మధు ఏమీ మాట్లాడలేదు. ఇంకా ప్రభావతినే అంతా చెప్పింది. ఏంటి, మమ్మల్ని అడగకుండా నువ్వు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావా అని అన్నాడు మొత్తుగా ఊగుతూ. అమ్మా, నాన్నని లోపలికి తీసుకుని వెళ్ళు, ఏదైనా తినిపించి పడుకోబెట్టు, పొద్దుటే మాట్లాడుకుందామని అంది మధు. చిన్ని చూస్తుంది అని. ఏంటే పొద్దున మాట్లాడుకునేది, ఇప్పుడే చెప్పు, నీకు పెళ్ళి అవ్వాలా వద్దా? ఆ అమ్మాయిని ఏదైనా అనాథ ఆశ్రమంలో జాయిన్ చేసే, కావాలంటే ఇంత డబ్బులు పడే అని అంది వాళ్ళమ్మ కోపంగా. మధు కోపంగా అమ్మా అని గట్టిగా అరిచింది. ఏం మాట్లాడుతున్నావు? చిన్నీకి తోడుగా నేను ఉంటా అని మాట ఇచ్చాను, ఉంటాను కూడా. పెళ్ళి గురించి అంటావా? నేను అసలు పెళ్ళే చేసుకోను, అస్సలు చేసుకోను. నాకు పెళ్ళి మీద అస్సలు నమ్మకం లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్, ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేసి పడుకోండి అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంది మధు. ఇదంతా కూడా చిన్ని తలుపు వెనకనే ఉండి అంతా విన్నది. పొద్దుటే లేచిన మధు హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ తండ్రి రాత్రి తాగిన మత్తులో అలానే పడుకున్నాడు. తల్లి కోసం చూస్తే ఆమె కూడా పక్క రూమ్లో పడుకుంది. ఫ్రెష్ అయి వచ్చి వంటగదిలోకి వెళ్ళి ఆమెకి కాఫీ పెట్టుకుంది. ఈ ఆలోచనలకి తల పగిలిపోతుంది. చిన్నికి పాలు వేడి చేసి గ్లాసులో పోసుకుని లత గదిలో పడుకున్న చిన్ని దగ్గరికి వెళ్ళింది. మంచం మీద చిన్ని కనిపించలేదు. ఎంత పొద్దున్నే లేచిందా అనుకుని బాత్రూంలో చూసింది, అక్కడా కనిపించలేదు. బయటకు వచ్చి బాల్కనీ అంతా వెతికింది, అయినా కనిపించలేదు. మధుకి కంగారుగా భయం వేసింది. ఏమైపోయావు చిన్ని అని అనుకుంది. అనుమానంగా ఆమె బట్టలు చూసింది. అంటే కబోర్డ్లో బట్టలు కూడా లేవు. అంటే చిన్ని ఎక్కడికో వెళ్ళిపోయిందన్న మాట అని అనుకుని అక్కడే కూలబడిపోయింది. మరి చిన్ని ఎక్కడికి వెళ్ళిపోయింది, దొరుకుతుందా లేదా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.